శ్రమలో నేను అతనికి తోడై ఉండేదనని వాగ్దానం చేసిన దేవుడు, నీ పరిస్థితుల్లో అవి ఏదైనప్పటికీ నేను అతనికి తోడై ఉండేదను అని మనం అనుకుంటాము. నా పరిస్థితులు, నా శ్రమని, నా బాధని, నా కష్టాన్ని చూసేవారెవరు లేరు అని కొన్ని సమయాల్లో కృంగిపోతూ ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన ప్రేమించు వారికి, ఆయన యందు భయభక్తులు గల వారిని, వారికి ఉన్న పరిస్థితి ఏదైనా, అది ఇబ్బంది అయినా, శ్రమే అయినా, కష్టమే అయినా, ఈ మార్గము గుండా వారు నడిపించబడవలసి వస్తున్నా నేను అతనికి తోడై ఉండేదను. దేవుని ప్రేమించే వ్యక్తిగా నీవుంటే ప్రియ సహోదరుడా, ఆయన నీకు తోడై ఉంటాడు. దేవుని మార్గాలను ప్రేమించువానిగా, ఆయన ఆజ్ఞలను గాయకొని వానిగా ఉండటానికి నీవు మనసు కలిగి ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను నిత్యము నడిపించువాడై ఉన్నాడు. ఆయన చేతికి అప్పగించుకుందుముగాక. మీకు కలిగిన పరిస్థితులను చూడక నీకు తోడై ఉన్న దేవుని హస్తబలమును మీరు చూచుదురుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు మీ కృపలో మమ్మలను కాపాడి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చినందుకై నీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మా స్థితిగతులను ఎంచక మాకు తోడై ఉన్న కరుణా హస్తమును మేము చూచునట్లుగా, యెహోవా హస్తము సాహస కార్యములను జరిగించును అను బలమైన హస్తమును మేము చూచుదుముగాక. మీ హస్త బలమును మేము గ్రహించుదుముగాక. నీ పిల్లలను మీరు జ్ఞాపకము చేసుకోనండి, మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారు చేయు ప్రయత్నములను, చేతి పనుల్లోను, వ్యాపారముల్లోను, పంటలలోనూ మీరు తోడై ఉండండి ప్రభువా. నష్టపరచు దానిని దూరపరచండి. సమస్తమును సమకూర్చి మేలుకరముగా జరిగించండి. వారి ప్రయత్నాలను ఆశీర్వాదకరముగా మీరు మలుచుచున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాన్న. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని నాయన మీ కృపతో నింపి మీరు తోడయ్యుండి నడిపించి మీ ఘననామానికి సాక్షులుగా నిలువబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నా దేవుని హస్తము మీతో ఉండుట మీరు చూచుదురుగాక. ఆయన మనకు తోడై ఉండగా మనము మరి దేనికి భయపడాలి? ధైర్యముతోనూ, ఉత్సాహముతోనూ, కృపతోనూ నిండుకునిన వారమై కొనసాగుదుముగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. వాగ్దానం తప్పకుండా ఇతరులకి షేర్ చేయండి. ఇప్పటికే వాగ్దానాన్ని మీరు స్వీకరిస్తూ, ప్రార్థనలు ఏకీభవిస్తూ, ఇతరులకి షేర్ చేస్తున్న మిమ్ములను, ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ సపోర్ట్ చేస్తున్న మిమ్ములందరినీ కూడా నా దేవుడు నిండారులుగా దీవించునుగాక. ఆమేన్.